అందరికీ నమస్కారం. ఇవాళ బోత్ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపురావు గారు ఎక్స్ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో వారు వచ్చి కొత్తగా పెట్టబోయేటటువంటి పార్టీని బలోపేతం చేస్తానని చేరడం చాలా సంతోషం. వారికి, వారితో వచ్చినటువంటి బృందంలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా జాగృతిలో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక జిల్లాల నుంచి ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి చేరడం, నూతనంగా వచ్చే పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి యొక్క అనుగ్రహం లాగా కనబడతా ఉన్నది. అన్నిటికన్నా ఎక్కువ రాథోడ్ బాబురావు గారితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. వారు చెప్పినట్టుగా 2006-7 సంవత్సరంలో చిన్న 6-7 కదా, 6-7 అనుకుంటున్నా, 7లో జనవరి 2007లో నా మొత్తం ఫ్యామిలీని, పిల్లలిద్దరిని తీసుకొని బోత్కు పోయి అక్కడే ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 5 రోజులు ఉండి, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, వారిని పట్టించుకోనటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాలి, మనతోని వీలైనంత వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 5 రోజులు అక్కడే హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అన్నీ అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి తండాల నుంచి, చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి, గోండు పల్లెల నుంచి, అన్నిటి నుంచి కూడా తరలించుకొని పెద్ద మెగా క్యాంప్ 5 ఫుల్ డేస్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ స్కూల్లో డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, బజార్ హత్నూరా మండల్లో కూడా చేయడం జరిగింది. అయితే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఆనాటి తెలంగాణ దుఃఖం అట్లుండే. వాన పడితే ఆనాడు మన్యంలో ఉన్నటువంటి వారందరికీ జ్వరం వచ్చే పరిస్థితి ఉండే, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండే. సో అందుకనే పిడికిలు బిగించి అందరం కొట్లాడాలి అని ఒక ఐకమత్యంతో, గుండెల నిండా పట్టుదలతో ఆనాడు ప్రయత్నం చేసినాం. అయితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒత్తిడి ఎక్కువ ఉండే, కానీ మంచి ఉద్యోగాన్ని, ఆల్రెడీ టీచర్గా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని మరి నేను ముందుకొచ్చి పనిచేస్తా అని వారు రావడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అదే క్రమంలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకోవడం. కానీ ఆ జరిగిందంతా కూడా రాథోడ్ బాబురావు గారు, నేను అనుకోకుండా జాగృతిలో కలిసి ఆ రోజు చేసినటువంటి మొదటి అడుగు మరి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. మళ్ళీ ఆ దేవుడి దయ, మీకు తెలుసు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తిరిగి వారిని నాకు ఇదే మన పార్టీలోనే చేర్చడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సంతోషంగా ఉంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. మళ్ళీ ఒకసారి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం తప్పకుండా మీకు వస్తుంది. దాని ప్రకారమే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడే విధంగా పని చేసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పార్టీని ఇవాళ మీ రాకతోని మరింత బలోపేతం చేశారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ఒరవడిని కొనసాగించాలి. ఉద్యమకారులందరూ కూడా ఏకీకరణ జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళంతా ఉద్యమకారులు ఒక్కటి కావడం చాలా సంతోషం. అన్న మీరు కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారా? సరే, పేరు మళ్ళీ చెప్పండి. గుసవేన్ అన్న. అండ్ అన్న పేరు కుసుమ విష్ణు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి బుసవేన్ అన్న, అట్లానే కుసుమ విష్ణు గారు, కందుకూరి సురేష్ గారు కొదురుపక్క నుండి, అట్లనే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. అచ్చా, వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో అందరికీ కూడా స్వాగతం. ఎక్కడైతే మనకు ప్రజాసేవ చేయడంలో అడ్డంకిగా ఉన్నాయో అటువంటి బూర్జువా పార్టీలను వదిలేసి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నటువంటి జాగృతిలో చేరుతున్న మీ అందరికి కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, ఉద్యమకారులందరం ఒక్కటవ్వడం సంతోషంగా ఉంది. ఏ స్పిరిట్తో అయితే తెలంగాణ కోసం ఫైట్ చేసినామో అదే స్పిరిట్తో మళ్ళీ తెలంగాణ డెవలప్మెంట్ కోసం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఇంతమంది యూత్ వచ్చిర్రు, చెయ్యి ఒక్కట్లేస్తలేదేమే. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. ఆనాడు పేపర్ కట్టింగ్స్ అన్ని తీసుకొని వచ్చిర్రు రాథోడ్ బాబురావు గారు, ఆ రోజు చేసినటువంటి ఉద్యమము. థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ అవినాష్ ఆ రోజు చనిపోయిన వాళ్ళకు విద్యార్థులకు 1,00,000 రూపాయలు ఇచ్చి
మస్తు చేసినామన్న ఎన్నని చెప్పుకుంటాం. సతీష్ కుటుంబం. అవినాష్ స్కాన్ చేయమ్మా. థ్యాంక్ యూ. వాళ్ళు వస్తలేరు. జాగ్రత్త. జై తెలంగాణ.